హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 16 నవంబర్ 2024. ఈరోజు యొక్క హిందూ ఆర్టికల్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు 16 నవంబర్ అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్గా మనం చెప్తాము. టాలరెన్స్ అంటే తెలుగులో ఓర్పు, సహనం అని మనం చెప్తాము. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ ఒక థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ రెస్పెక్ట్ 2024 ఇంటర్నేషనల్ ఈ థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ వరల్డ్ వైడ్. ప్రమోటింగ్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ వరల్డ్ వైడ్ 2024 యొక్క థీమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా ఇండియా ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది బిమ్స్టెక్తో. బెంగళూరులో ఒక ఎనర్జీ సెంటర్ని స్థాపిద్దామని. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1997లో స్థాపించబడింది. దీని గోల్ ఏంటంటే ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, మళ్ళీ ఫిషరీస్ని ప్రమోట్ చేద్దామని, ఇంప్రూవ్ చేద్దామని. సో బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ ఫస్ట్ వన్. సో ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా, థాయిలాండ్, మయన్మార్ అండ్ శ్రీలంక. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ అండ్ ఫెర్టిలైజర్స్ జేపీ నడ్డా ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. సో జేపీ నడ్డా ఇతనే జయప్రకాష్ నడ్డా. ఒక దేనికంటే మెడికల్ డివైస్ ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక స్కీమ్ని లాంచ్ చేశారనమాట ఎస్టర్డే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా మోజంబిక్కి టు వాటర్ జెట్ ప్రొపెల్టర్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్. వాటర్ జెట్ ఈ క్రాఫ్ట్స్ని గిఫ్ట్ చేసింది మోజంబిక్. సో మోజంబిక్ అనేది ఆఫ్రికన్ నేషన్. ఇక్కడ మోజంబిక్ మనం మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ ఉంది. సో ది నైబరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో, బౌండరీస్ దేంతో షేర్ చేస్తుందో అవన్నీ ఇంపార్టెంట్ మనకి యూపీఎస్సికి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఏంటంటే సో జార్ఖండ్ ఫౌండేషన్ డే అండ్ బిర్సా ముండా జయంతి. బిర్సా ముండా ఎవరంటే ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఇతను పుట్టింది ఎప్పుడంటే 15 నవంబర్ 1875లో ఇతను పుట్టారు. అతను జార్ఖండ్లో ఉలిహతు అనే డిస్ట్రిక్ట్లో పుట్టారు. అతను జార్ఖండ్లో ఉలిహతు అనే డిస్ట్రిక్ట్లో పుట్టారు అనమాట అతను. నెక్స్ట్ ఏంటంటే అతను ట్రైబల్స్ని బాగా ప్రాపగేట్ చేసి బ్రిటిషర్స్ రూల్స్కి అగెన్స్ట్గా పోరాడమని
బాగా అందరిని ప్రేరేపించారనమాట. సో, అతను ట్రైబల్‌తో చేసిన పోరాటాన్ని ఏమంటారంటే ముండా ఉల్గులాన్ అంటారు. ఇతని ఇంకొక పేరేంటంటే ధర్తీ అబ్బా అని కూడా చెప్తారు. ఇతని పేరు మీద యస్టర్‌డే నరేంద్ర మోడీ గారు ఒక స్టాంప్‌ని రిలీజ్ చేశారనమాట. అండ్ ఒక స్టాచ్యూని కూడా జార్ఖండ్‌లో నిర్మించారనమాట. థ్యాంక్ యూ.